టీడీపీలో చేరికలకు సంబంధించిన ఒక బిగ్ బ్రేకింగ్ ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. టీడీపీలో చేరికలపై పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర కార్యాలయం అనుమతి లేకుండా పార్టీలోకి ఎవ్వరినీ చేర్చుకోవద్దంటూ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ పత్రికా ప్రకటననే చూస్తూ ఉన్నారు. పార్టీలోకి ఎవరిని చేర్చుకోవాలి, ఎవరిని చేర్చుకోకూడదు, చేర్చుకునే ముందు ఎవరి అనుమతిని తీసుకోవాలి అన్న దాని గురించిన ప్రకటన. అది పార్టీలో చేరికల గురించి టీడీపీ తీసుకున్న కీలక నిర్ణయాన్ని గురించిన ప్రకటన ఇప్పుడు మీరు చూస్తున్నారు. కేంద్ర కార్యాలయం అనుమతి లేకుండా పార్టీలోకి ఎవరిని చేర్చుకోవద్దంటూ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన సారాంశాన్ని కూడా ఇప్పుడు నేను మీకు చదివి వినిపిస్తాను. పార్టీలో కోవట్లు ఉన్నారు అని అంటున్నారు. పార్టీలో కోవట్లు ఉన్నారు అని మహానాడులో చంద్రబాబే స్వయంగా చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్తగా పార్టీలోకి ఎవరిని తీసుకున్నా అందుకు కేంద్ర కార్యాలయం అనుమతి ఉండాలి అనే నిబంధన పెట్టారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఇతర పార్టీల నాయకులను టీడీపీలోకి జాయిన్ చేసుకోవటానికి ముందు తప్పనిసరిగా వారి గురించి కేంద్ర కార్యాలయానికి తెలియచేయాలి. వారి గురించి పూర్తిగా కేంద్ర కార్యాలయం విచారణ చేసిన తరువాతే పార్టీ అనుమతితోనే వారిని పార్టీలోకి ఆహ్వానించాల్సి ఉంటుంది. ఈ విషయంను తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాలలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా గమనించగలరు అని పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎవరిని ఏ ఇతర పార్టీలోంచి ఎవరిని తీసుకున్నా సరే దానికి కేంద్ర కార్యాలయం అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ఆ వచ్చే వాళ్ళు ఎవరు, వాళ్ళ గుణగణాలు ఏంటి, గతంలో వాళ్ళ చరిత్ర రాజకీయాల్లో ఏ విధంగా ఉంది, ఎటువంటి మాటలు వాళ్ళు పలు వేదికలపై మాట్లాడారు, వాళ్ళు ఏదైనా గతంలో అవినీతికి పాల్పడ్డారా, వాళ్ళపై ఉన్న విమర్శలు ఏంటి, వాళ్ళపై ప్రజల్లో ఉన్న అభిమానం ఏంటి, ఇవన్నీ కూడా చూసిన తర్వాత మాత్రమే పార్టీలోకి వాళ్ళని చేర్చుకునే అవకాశం ఉంటుంది. అందుకే దాని గురించే పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. పార్టీ జారీ చేసిన ఈ ప్రకటన గురించి ఎవరిని కొత్తగా తీసుకోవాలన్నా కేంద్ర కార్యాలయం అనుమతి ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారం పార్టీలోకి తీసుకోవడానికి అవకాశం లేదు అంటూ పార్టీ జారీ చేసిన ఈ ప్రకటనపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పార్టీలో కోవట్లు ఉన్నారు అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు, ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పార్టీలో దానిపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. ఇప్పుడు ప్రకటన కూడా విడుదల చేశారు. ఎవరిని పార్టీలో చేర్చుకోవాలన్నా కేంద్ర కార్యాలయం అనుమతి ఉండాలి అని. దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది? రోహిత్, మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన పరిణామాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి సంబంధించి వెల్దుర్తి మండలంలో తెలుగుదేశం పార్టీ ఇద్దరు కార్యకర్తల్ని దారుణంగా చంపిన పరిస్థితి ఏర్పడింది. ఆ చంపిన వ్యక్తులు కూడా గతంలో వైఎస్ఆర్సీపీలో ఉండి తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వారు తెలుగుదేశం పార్టీలో చేరిన పరిస్థితి కనిపించింది. వారు రాజకీయ వ్యూహంతో వచ్చి తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీని చంపి మన కన్నుతో మనన్నే పొడుచుకునే విధంగా వ్యవహరించారని చెప్పి అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో కూడా దీనిపై అసంతృప్తి కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. దీంతో పాటుగా రాయలసీమ ప్రాంతాలకు సంబంధించి అనంతపురం ప్రాంతానికి సంబంధించి కూడా 1-2 చోట్ల వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ద్వితీయ శ్రేణి నేతల్ని ఆ పార్టీకి సంబంధించిన నేతల్ని కూడా వైసీపీ నుంచి టీడీపీలో చేర్చుకున్నారు. అలాగే కడపలో ఇటీవల సంబంధించి కూడా కొంతమందిని వైఎస్ఆర్సీపీ నేతలు చేర్చుకున్నారని చెప్పి కడపకు సంబంధించి కూడా వివాదం కూడా కొనసాగింది. అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ ఇట్లా దాదాపుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఉమ్మడి 5-6 జిల్లాలకు సంబంధించి కూడా వివాదాలు కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. వారు టీడీపీలో ఉంటూ టీడీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, అలాగే చంద్రబాబుకు సంబంధించి కానీ లోకేష్కి సంబంధించి కానీ పార్టీకి సంబంధించి కానీ మీరు ఈ రకంగా ఉంటే కార్యకర్తలు ఇబ్బంది పడతారు అని చెప్పి విమర్శల వర్షాన్ని సోషల్ మీడియా వేదికగా కూడా ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా వస్తున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో దీనిపై కూడా అధిష్టానం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. అసలు సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెడుతున్నారు, పోస్టులకు గల కాలకులు ఏంటని పూర్తి ఐడి నెంబర్లు తెలుసుకున్న తర్వాత వారు గతంలో వైఎస్ఆర్సీపీతో పాటు వివిధ పార్టీల్లో పనిచేసి టీడీపీలో చేరి టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని చెప్పి గుర్తించిన పరిస్థితి ఇది రెండోది. సో ఈ నేపథ్యంలో ఈ 2 అంశాలని ప్రధానంగా వచ్చి కూడా ఇటీవల మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు పార్టీలో కొంతమంది కోవర్టులు ఉన్నారు, అటువంటి వ్యక్తుల పట్ల పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి, కార్యకర్తలు నేతలని కూడా చూడను, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే
కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడని చెప్పి చంద్రబాబు మహానాడు వేదిక హెచ్చరిక జారీ చేశారు. సో మహానాడు ముగిసి వారం రోజులైన తర్వాత ఎక్కడెక్కడ చేరికలు జరిగినా ఏమిటి అనే దానికి సంబంధించి విస్తృతంగా నివేదిక తెప్పించుకున్నారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కొన్ని జిల్లాల నుంచి పార్టీలో చేరికలకు సంబంధించి విస్తృతంగా కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొంతమంది టీడీపీ నేతలు కేంద్ర కార్యాలయానికి నిన్న మొన్న ఫిర్యాదు చేశారు. చాలామంది వైఎస్ఆర్సీపీలో ఉంటూ గతంలో మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన వారు తాజాగా చేర్చుకుంటున్నారు, వీరి పట్ల దృష్టి పెట్టండి అని చెప్పి కూడా అధిష్టానానికి ఫిర్యాదులు వచ్చినాయి. సో ఈ నేపథ్యంలోనే అధిష్టానం వెంటనే అప్రమత్తమై కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. వివిధ పార్టీలకు సంబంధించిన నేతల్ని, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతల్ని పార్టీలో చేర్చుకునేటప్పుడు వారి స్థితిగతులు, గతంలో ఏ రకంగా వ్యవహరించారు, వారి గుణగణాలు ఏంటి, వారి విధానం ఏంటి అనేది పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి. ఆ తర్వాత కేంద్ర కార్యాలయానికి సమాచారం ఇవ్వాలి. కేంద్ర కార్యాలయం కూడా వారిని వ్యక్తిగతంగా ఎంక్వైరీ చేస్తుంది. ఆ తర్వాత కేంద్ర కార్యాలయం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే పార్టీలో చేర్చుకోవాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న మండల, నియోజకవర్గ, జిల్లా, పార్లమెంటు అలాగే రాష్ట్ర స్థాయి నాయకులందరికీ కూడా ఒక ఆదేశాన్ని ఆ పార్టీ పత్రికా ప్రకటనలో కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో చాలామంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కేసుల భయంతో కావచ్చు, లేకపోతే పనులు కావట్లేదని చాలా అంశాలకు సంబంధించి కూడా వారంతా పార్టీలో చేసిన సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రకటనతో ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ నేతలు పార్టీలో అవడానికి బ్రేక్ పడిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రోహిత్. రైట్ శివ, మొత్తానికి ఇతర పార్టీల నుంచి ఎవరైనా టీడీపీలోకి చేరాలి అనుకుంటే వాళ్ళ గత హిస్టరీ క్లీన్గా ఉండాలి. ఒకవేళ అలా గత హిస్టరీ వరుసగా ఉంటే మాత్రం వాళ్ళు పార్టీ మారాలి, టీడీపీలోకి రావాలి అనుకుంటే వాళ్ళకి నో ఎంట్రీ అనే బోర్డు పెట్టేశారు. ఇప్పుడు అదే దాని గురించి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. పార్టీలోకి రావాలి అంటే వాళ్ళని ఖచ్చితంగా మొత్తం స్కాన్ చేసిన తర్వాత మాత్రమే పార్టీలోకి తీసుకుంటాం.